జోగిని వ్యవస్థకు తెలంగాణలో జోగిని వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలని అధ్యయనం చేద్దాం. అలాగే తెలంగాణలో జోగిని వ్యవస్థ మీద ఫోకస్ చేస్తూనే దేశవ్యాప్తంగా జోగిని వ్యవస్థ ఎలా ఉంది, స్వచ్ఛంద సంస్థలు ఏమైనా పనిచేస్తున్నాయా, ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్మూలించడానికి ఎలా స్పందిస్తుంది, అలాగే జోగిని వ్యవస్థకు సంబంధించిన కొన్ని పదజాలము, అది ఎందుకు అసలు ఆవిర్భవించింది సమాజంలో, కేవలం దళిత బాలిక మాత్రమే ఎందుకు జోగినిగా మారుతూ ఉంది, అది ద్రవిడ సంస్కృతిలో భాగంగా మాత్రమే ఎందుకు వచ్చింది అనేటువంటి కోణంలో మనం అధ్యయనం చేస్తే ఈజీగా మనం ప్రశ్నకి ఎలా ప్రశ్న అడిగినా మనం సమాధానం పెట్టొచ్చు. దానికంటే ముందు జోగిని వ్యవస్థ అంటే ఏంటో మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వము ఈ సైన్స్ బాగా అభివృద్ధి చెందినప్పుడు, వైద్యశాస్త్రము గ్రామ స్థాయి వరకు వెళ్ళినప్పుడు, అలాగే వర్షాలు ఎందుకు పడుతున్నాయి, ఎండలు ఎందుకు వస్తున్నాయి, పంటలు ఎందుకు పండుతున్నాయి, ఈ డయేరియా, మలేరియా లేకపోతే ఇలాంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి అవగాహన లేనప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను నమ్మి, మూఢనమ్మకాలతో వస్తున్నటువంటి సాంప్రదాయాలను నమ్మి కొన్ని అతీత శక్తుల మీద అతీత శక్తుల్ని సంతృప్తిపరిచేటువంటి కార్యక్రమాలు చేసేవారు. ఆ క్రమంలో ప్రతి గ్రామంలో 7 గ్రామ దేవతలు ఉంటారని, వారినే సప్త మాతృకలు అంటారని, ఈ సప్త మాతృకలు అనబడేటువంటి 7 గ్రామ దేవతలు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటాయని, ఒకవేళ ఆ 7 గ్రామ దేవతలకి ఏదైనా ఆక్రోశం వచ్చినప్పుడు, అసంతృప్తికి లోనైనప్పుడు గ్రామాన్ని ఇబ్బంది పెడుతుంటాయని, పంటలు పండకుండా చేస్తాయని, గ్రామంలో పిల్లలకి జ్వర పీడితాలు వస్తాయని, అలాగే గ్రామాలు డయేరియా అంటే మనం గత్తర అంటాం తెలంగాణ భాషలో, గత్తర లాంటి అంటువ్యాధులు వస్తాయని, అంటే ఇలాంటి భావనల వల్ల ఈ వైద్యానికి మరియు ఈ రకరకాల రోగాలకి పారాసైట్స్కి ఉన్నటువంటి సంబంధం తెలియకపోవడం వల్ల, అమాయకత్వం వల్ల, గుడ్డి సాంప్రదాయాల వల్ల, అలాగే భూస్వాముల యొక్క క్రూరమైన ఆలోచనల వల్ల ఏంటంటే ఒక దళిత బాలికని ఊరు బాగి కోసము, లేదా ఒక కుటుంబం బాగు కోసము, లేదా సాంప్రదాయంలో భాగం అని చెప్పేసి మభ్యపెట్టి బలవంతంగా ఇష్టం లేకున్నా తల్లిదండ్రులను బెదిరించి వారిని ఒక దళిత బాలికని గ్రామ దేవతకిచ్చి పెళ్లి చేసేటువంటి సాంప్రదాయాన్నే, ఆ వ్యవస్థనే మనం జోగిని వ్యవస్థ అంటాం. ఇట్లా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఊరు సమస్యల కోసము, లేదా ఊళ్ళో వచ్చేటువంటి వ్యాధుల సమస్యల కోసమని, లేదా పంటలు సరిగా పండట్లేదని, గ్రామ దేవతలు కోపానికి లోనని ఎల్లమ్మను శాంతపరచాలని చెప్పేసి ఎల్లమ్మ అనేటువంటి గ్రామ దేవతకి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత బాలికను ఇచ్చి వివాహం జరిపించేటువంటి వ్యవస్థని, అలాగే వివాహం జరిపించిన తర్వాత ఆ దళిత బాలికని జీవితాంతము ఆ దేవతకి సమర్పణ చేసిన దానిగా భావించబడుతూ ఊరుమ్మడి బతికేలాగా చేస్తూ ఆ దళిత బాలిక యొక్క జీవితాన్ని చిదిమేసేటువంటి కార్యక్రమాన్నే జోగిని వ్యవస్థగా, అలా దేవతకిచ్చి శ్రీదేవతకిచ్చి పెళ్లి చేసినటువంటి బాలికని జోగినిగా, ఆ వ్యవస్థని జోగిని వ్యవస్థగా పిలిచేటువంటి సాంప్రదాయము మనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. దేశవ్యాప్తంగా మనకి రకరకాల పేర్లతో జోగిని వ్యవస్థ ఉన్నది, కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రము మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇలాంటి సాంప్రదాయము జోగిని వ్యవస్థ అని, దీన్ని పోలినటువంటి మాతంగి వ్యవస్థ అని, దేవదాసి వ్యవస్థ అని, కరీంనగర్లో పార్వతి వ్యవస్థ అని, మహబూబ్ నగర్ ప్రాంతంలో బసవి వ్యవస్థ అని, వీరశైవంలో బసవి వ్యవస్థ అని, సో అలాగే తమిళనాడులో మరియమ్మ వ్యవస్థ అని, గోవాలో బావిని వ్యవస్థ అని, వీరశైవంలో నాగసాని, సూలే, కసాబి వ్యవస్థ అని చెప్పేసి రకరకాల పేర్లు మారిన, ప్రాంతం మారిన, ఇక్కడ బలయ్యేది మాత్రం దళిత స్త్రీ. ఎందుకోసం బలవుతుంది? ఆమె సొంత లాభం కోసం కాదు, కుటుంబ లాభం కోసం కాదు, ఊళ్ళో పంటలు పండుతలేవని ఆమెను ఎల్లమ్మకిచ్చి పెళ్లి చేస్తారట. ఊళ్ళో రోగాలు వస్తాయని చెప్పేసి ఆ దళిత బాలికను తీసుకుపోయి ఎల్లమ్మకిచ్చి పెళ్లి చేయాలన్నట. ఎవరు చెప్పినారు మరి? ఏ పుస్తకంలో రాసింది? ఏ సైన్స్ చెప్తుందంటే మూఢనమ్మకాలు, మూఢాచారాలు. అప్పటికే గ్రామంలో ఉన్నటువంటి ఎవరో ఒక జోగినికి ఒక పూనకం వచ్చినట్టుగా ఒక ఇష్యూని క్రియేట్ చేసి ఒక బాలికని బలవంతంగా ఈ మతపరమైనటువంటి వ్యభిచారంలోకి భూస్వాములు లాగేటువంటి ప్రయత్నమే జోగిని వ్యవస్థ. ఇక్కడ ఊరు బాగుని సఫలతా సిద్ధాంతం అని పైకి చెప్తారు, కానీ దళిత బాలికని, దళిత స్త్రీని లైంగిక దోపిడీ చేయడం కోసమే గ్రామంలో ఉన్నటువంటి భూస్వాములు ఉపయోగించుకున్నటువంటి మతపరమైన ముసుగ్గా జోగిని వ్యవస్థని చాలామంది పరిశోధకులు ఈ వ్యవస్థ మీద పరిశోధన చేసినటువంటి వారు చెప్పడం జరిగింది. స్థూలంగా గుర్తుపెట్టుకోండి, జోగిని వ్యవస్థ అంటే గ్రామ దేవతలలో
7 గ్రామ దేవతలలో ఒకరైనటువంటి ఎల్లమ్మకు దళిత బాలికని ఇచ్చి వివాహం చేసి తద్వారా ఆమెను జోగినిగా మార్చి జీవితాంతం అటువంటి జీవితానికి అంకితం చేసేటువంటి వ్యవస్థని జోగిని వ్యవస్థ అంటాము. ఎందుకు అట్లా చేస్తున్నారంటే గ్రామంలో వ్యాధులు వచ్చినాయి, లేదా గ్రామంలో మంచి జరగట్లేదు, గ్రామంలో పంటలు వండట్లేదు అనే రకరకాల కారణాలు. మరి ఇక్కడ బాలిక ఇష్టం ఉందా, బాలిక తల్లిదండ్రులకు ఇష్టం ఉందా అంటే వారి యొక్క ఇష్టాలతోటి సంబంధం లేదు. కొన్ని సందర్భాల్లో బాలిక కడుపులో ఉన్నప్పుడు లేదా తల్లిదండ్రులు మొక్కుకున్నప్పుడు ఆ పాప క్షేమంగా పుడితే నీకు సమర్పిస్తామన్న సందర్భంలో ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల ఇష్టం మేరకు సమర్పించబడుతుంది. కొన్ని సందర్భాల్లో అంతకుముందే అక్కడ ఉన్నటువంటి సీనియర్ జోగినిల వయస్సు అయిపోవడం వల్ల కొత్త జోగిని కావాలి ఊరికని భావించి ఈ యొక్క దేవుడు వచ్చినట్టు సిగంభూని ఫలానా బాలికని చేయండి అని పేరు చెప్పినప్పుడు బలవంతంగా ఆ బాలికని జోగినిగా మార్చేటువంటి పద్ధతి ఉంది. అలాగే తల్లి జోగినిగా ఉన్నప్పుడు ఆ తల్లికి జన్మించినటువంటి ఊళ్ళో ఉన్నటువంటి కొందరు వ్యక్తులతో లైంగిక సంబంధాలను కలిగి ఉంటుంది కాబట్టి ఆమెకు జన్మించినటువంటి బిడ్డకి వివాహం ఒక జోగినికి జన్మించినటువంటి బిడ్డకి వివాహం జరిపేటువంటి యోగ్యత ఉండదు, మళ్ళీ ఆమె కూడా జోగినిగా మారాల్సిందే. అలా ఒక జోగిని కడుపులో పుట్టినటువంటి ఒక అమ్మాయి మళ్ళీ జోగినిగా, లేదా కుటుంబ సభ్యులు తమ ఇష్టపూర్వం మేరకు జోగినిగా, లేదా ఊళ్ళో ఉన్నటువంటి భూస్వాముల ఒత్తిడి మేరకు ఊరు బాగు కోసము ఒక పాత జోగినికి పూనకం వచ్చి పేరు చెప్పడం వల్ల ఒక దళిత కుటుంబానికి చెందిన స్త్రీని తీసుకెళ్ళి ఎల్లమ్మకు వివాహం జరిపేటువంటి వ్యవస్థనే జోగిని వ్యవస్థ అంటాం. ఇది ముఖ్యంగా ద్రవిడ నాగరికత. దీనికి కారణం ఏంటంటే పేదరికం, అమాయకత్వము, ఎదురించేటువంటి ధైర్యం లేకపోవడము, అవగాహన లేకపోవడము, మూఢ సాంప్రదాయాలు, మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్మడము. ఇదొక పక్కన అయితే కైన్కి మరోవైపు ఏంటంటే భూస్వాములు ఈ యొక్క అంటే కామందులు గ్రామంలో భవిష్యత్తులో లైంగిక దోపిడీ జరుపుకోవడానికి ఎప్పుడు నిత్యం అంటే ఒక జోగినికి వయసు అయిపోగానే ఇంకో జోగిని తీసుకురావడం, ఈ జోగినికి వయసు అయిపోగానే ఇంకో జోగిని తీసుకురావడం, అంటే లైంగిక దోపిడీకి సిద్ధంగా ఒకరు తయారు చేయించుకునేటువంటి ఒక అంతర్గతంగా వీళ్ళు చేసే ఒక దుశ్చర్యగా మనం భావించవచ్చు. సో ఈ క్రమంలో మనకి జోగిని వ్యవస్థలో కొన్ని పేర్లు ఉంటాయి, ఆ పేర్లను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఏంటంటే ముందుగా సమర్పణ అంటే ఏంటి, జోగు పట్టం అంటే ఏంటి, గావు పట్టం అంటే ఏంటి, మైల పట్టం అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, అసలు పోతురాజు అంటే ఎవరు, సో రంగం అంటే ఏంటి, శాఖ అంటే ఏంటి, కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలకు సంబంధించిన అర్థాలను మీరు అర్థం చేసుకున్నప్పుడు ఈజీగా ప్రశ్నలకు చేయించవచ్చు. ముందుగా ఏదో ఒక జోగిని చెప్పిందనో, పూనకం వచ్చిందనో, ఊళ్ళో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక దళిత బాలికని ఎల్లమ్మకిచ్చి పెళ్లి చేస్తామని ఒప్పుకోవడాన్ని మనం సమర్పణ అంటాం. అంటే దేవతకి, ఎల్లమ్మ దేవతకి ఆమెను సమర్పించేటువంటి తంతు పూర్తయింది. అంటే బేసిక్గా అక్కడే ఆమె జీవితము క్లోజ్ అయింది. తర్వాత ఒక 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు కానీ, 1-2 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ, లేదా 5 సంవత్సరాల లోపే దేవతకి సమర్పిస్తామని మొక్కుకోవడం జరుగుతుంది. దాన్నే సమర్పణ అంటాం. దాని తర్వాత 5 సంవత్సరాలు దాటిన తర్వాత 5 సంవత్సరాల బాలికకి ఈ ఎల్లమ్మతో అంటే గ్రామ దేవత అయినటువంటి ఎల్లమ్మతో వివాహం జరిపిస్తారు. దాన్నే మనం జోగు పట్టం అంటాం. అంటే బాలికని ఎల్లమ్మకిచ్చి వివాహం చేసి జోగినిగా మార్చేటువంటి తంతునే మనం జోగు పట్టం అంటాం. ఇక్కడ మరి ఎల్లమ్మ విగ్రహం రూపంలో ఉంటుంది, మరి వచ్చి తాళి ఎలా కడుతుంది, కట్టదు. కాబట్టి సప్తమాతృకలకు ఒక సోదరుడు ఉంటాడు, ఆయన పేరే పోతురాజు అని భావిస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే పోతురాజు అనేటువంటి వ్యక్తి నాన్ దళితుకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. ఆ వ్యక్తే ఎల్లమ్మ తోలు చెప్పులనే మంగళసూత్రంగా ఎల్లమ్మ గుడి దగ్గర ఆ దళిత బాలిక ఎవరైతే సమర్పించబడ్డారో ఆ దళిత బాలిక మెడలో ఎల్లమ్మ తరపున ఎల్లమ్మ సోదరుడు పోతురాజు మాంగళ్యధారణ చేస్తాడు. ఆ కార్యక్రమాన్ని మనం జోగు పట్టం అని చెప్తాం. ఈ జోగు పట్టంలోనే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ ముసలి జోగమ్మలు, ముసలి జోగినులు ఒక బాగా మద్యాన్ని సేవించి అంటే ఒక మత్తులోకి లోనైపోయి అక్కడ ఊగేటువంటి కార్యక్రమాన్ని దాన్ని మనం సిగం అని చెప్తాము. ఆ సిగం కార్యక్రమం జరిగినప్పుడు, జోగుపట్టు కార్యక్రమం జరిగినప్పుడు ఈ తాళి కట్టిన తర్వాత ఎల్లమ్మ తరపున దళిత బాలిక మెడలో తాళి కట్టి ఆమెను జోగిగా మార్చిన తర్వాత ఆ జోగుపట్టం అనేటువంటి కార్యక్రమంలో పోతురాజు కేవలం తన నోటితో ఎల్లమ్మకి ఒక జంతువును బలి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అలా జంతువు యొక్క గావును లేదా గొంతును పట్టి చంపి జంతువును ఎల్లమ్మకు బలిస్తుండు కాబట్టి ఆ తంతుని మనం గావు పట్టు అంటాము. ఈ గావు పట్టు అనేది 2 సందర్భాల్లో మనకు అవుపడుతుంది. ఒకటి జోగుపట్టం కార్యక్రమంలో, అలాగే ఊర పండుగ జరిపినప్పుడు కూడా గావు పట్టు అనేటువంటి కార్యక్రమం మనకు క్లియర్గా అవుపడుతుంది.
ఇలా 5 సంవత్సరాల బాలికని జోగు పట్టం కార్యక్రమం ద్వారా దేవతకు సమర్పించిన తర్వాత ఆమె దేవతకు చెందిన బాలికగా పరిగణించబడుతుంది. ఆమె కుటుంబంతో ఆమెకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆమె ఊరు మొత్తానికి సంబంధించిన బాలికగా పరిగణించబడుతుంది. ఆ బాలికకి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ బాలికని ఇంతకు ముందు జోగు పట్టం అనేటువంటి కార్యక్రమంలో ఆ బాలికకి ఇంతకుముందు జోగు పట్టం అనే కార్యక్రమం నిర్వహించినారు కాబట్టి ఆ జోగు పట్టం అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఖర్చు పెట్టినటువంటి భూస్వామితో కలిపి ఆ బాలికకు యుక్త వయసు వచ్చిన తర్వాత సంగమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సంగమాన్నే మైలపట్టం అంటారు. ఈ మైలపట్టంతో ఆ బాలిక యొక్క జీవితాన్ని ఈ లైంగిక దోపిడీకి బాలిక జీవితంలో లైంగిక దోపిడీ అనేది మొదలవుతుంది. ఆ యొక్క భూస్వామి తనకు నచ్చిన రోజులు తనతో పాటు ఉంచుకొని తర్వాత కాలంలో వదిలేస్తూ ఇలా ఒక ఉంపుడుగెత్తగా మార్చుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. అంటే బేసిక్గా ఇక్కడ జోగినిగా మారినటువంటి వ్యక్తిని కొన్ని సందర్భాల్లో గొప్ప వ్యక్తిగా, అలాగే ఇంట్లో ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఆమెను ముందుగా పిలవడము, అలాగే ఆమెను నిత్య సుమంగలిగా పిలవడము. అంటే ఇక్కడ 2 షేడ్స్. జోగిని ఒక పక్కన ఎల్లమ్మకిచ్చి పెళ్లి చేయడం అంటే దేవతకిచ్చి పెళ్లి చేసిన కాబట్టి గొప్ప వ్యక్తిగా భావించాలి. ఎట్ ద సేమ్ టైం శుభముహూర్తాలకు ఆమెనే ముందు పిలవాలి. ఇట్లాంటి ఆచారాలను పాటిస్తూనే మరో పక్కన ఆమెను నిత్య సుమంగలిగా కూడా పాటిస్తూనే మరో పక్కన ఈ యొక్క భూస్వాములు ఈ యొక్క కల్చరల్ ప్రాస్టిట్యూషన్కి వాళ్ళని ఉంపుడుగెత్తలుగా ఉపయోగించి వాళ్ళని లైంగిక దోపిడీకి గురి చేస్తూ కొన్ని రోజులు వాడుకున్న తర్వాత వదిలేసేటువంటి దుశ్చర్య ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దుశ్చర్య తెలంగాణ ప్రాంతంలో మనకు కొన్ని తరతరాలుగా కొనసాగింది. దాంట్లో దళితులు వారి తరతరాలుగా దోపిడీకి లోనైనారు. సో దీన్ని గమనించే జోగిని పిల్లలకు తండ్రి అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా పోతుందని చెప్పేసి మనకి జీవో నంబర్ 139 ద్వారా జోగిని పిల్లలకు సంబంధించి తల్లి పేరు మీద స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలి. సర్టిఫికెట్లో ఉద్యోగాల్లో ప్రతి దాంట్లో ఐడెంటిటీ కార్డులో కూడా తల్లి పేరు మీదనే నమోదు చేసుకోవాలని మనకి జీవో నంబర్ 139 రావడం జరిగింది. ఈ పోతురాజు అనేటువంటి వ్యక్తి ఈ తెలంగాణ సామాజిక జీవనంలో ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టరు. అందుకే వైట్హుడ్ అనేటువంటి శాస్త్రవేత్త తెలంగాణలో అత్యంత విచిత్రమైన వ్యక్తి, తెలంగాణలో మరియు భారతదేశంలో అత్యంత విచిత్రమైన వ్యక్తిగా పోతురాజుని పేర్కొంటాం. అతను ఒక విచిత్రమైన ఆకారాన్ని కలిగి ఉండి, పెద్ద కొప్పును కలిగి ఉండి, భయంకరమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండి, భయంకరమైనటువంటి మీసాలను కలిగి ఉండి, చూడడానికి భీతి గొల్పే వాడిగా ఉంటాడు. అతని యొక్క మహిమ అంతా కూడా అతని కొప్పులో ఉంటుందని భావించడం జరుగుతుంది. పోతురాజు ఎప్పుడైతే గావు పట్టం నిర్వహించడానికి వస్తాడో, అంటే జోగు పట్టం జరిగినప్పుడు ఒక జంతువును బలి ఇవ్వాలి, అది కూడా ఆయన నోటితో కరిసి బలి ఇవ్వాలి, దాన్నే మనం గావు పట్టు అంటాము. అప్పుడు వచ్చినప్పుడు పోతురాజు యొక్క భార్య విధవగానే ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద జంతువుల్ని కొరికి చంపేటప్పుడు ఆ జంతువులు ఎదురు దాడికి దిగి ఆ జంతువులలో ఉన్నటువంటి వ్యాధులు కూడా పోతురాజు కంటుకొని చాలా సందర్భాల్లో పోతురాజులు కూడా ఇబ్బంది పడినటువంటి సంప్రదాయం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పోతురాజులనే దేవాంతలు అని కూడా పిలవడం జరిగింది. సో ఇలా ఈ పోతురాజు కూడా ఆ సంస్కృతిలో భాగంగా ఉన్నప్పటికీ అతడు ఈ గావు పట్టు అనేటువంటి కార్యక్రమం ద్వారా వ్యాధులను కొని తెచ్చుకున్నాడు. జోగిని కార్యక్రమం ద్వారా ఒక పక్కన ఆమె ఉన్నతమైన స్త్రీగా లేకపోతే నిత్య సుమంగలిగా భావిస్తూనే మరో పక్కన ఊరుమ్మడి బతుకుతూ భూస్వామికి ఉంపుడుగత్తలుగా ఉండేటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ రకరకాల లైంగిక వ్యాధులకు లోనైతూ తమ పిల్లలకి అసలు తండ్రి అని ఎవరు అనేది చెప్పుకునే పరిస్థితి లేకుండా, అలాగే భూస్వాములు చనిపోయినప్పుడు భూస్వాముల ముందు శవయాత్రలు చేసేటువంటి కార్యక్రమము, అలాగే కొన్ని రకాల జాతరలో ముఖ్యంగా లింగంపల్లి జాతర మహబూబ్ నగర్లో ఉన్నటువంటి నారాయణపేట మండలంలో ఉన్నటువంటి లింగంపల్లి జాతర, అలాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దోమ జాతరలో సిడి అనేటువంటి దుస్సాంప్రదాయము జోగిని వ్యవస్థకు సంబంధించి మనం గమనించవచ్చు. ఇక్కడ ఏంటంటే జోగిని ఒక ఎడ్ల బండి గట్టేసి పరశురాముని ఆలయం చుట్టూ తిప్పుతారు. ఒక జంతువు వలె జోగిని ఒక ఎడ్ల బండికి గట్టేసి లేదా ఒక బండికి గట్టేసి పరశురాముడి ఆలయాన్ని చుట్టూ తిప్పేటువంటి వ్యవస్థనే మనం సిడి అంటాము. ఈ సిడిలో జోగిని కనీసం ఒక పశువు కంటే హీనంగా చూసేటువంటి సంస్కృతి సిడి ఆచారం ఉంటుంది. సిడి కానీ శివయాత్రలు కానీ ఊరుమ్మడి బతుకు కానీ జోగినుల యొక్క బతుకుని చాలా వరకు దిగదార్చినాయి. లైంగిక వ్యాధులు, ఊరుమ్మడి బతుకు, తర్వాత హస్బెండ్ అనేటువంటి లేకపోవడం, ఫ్యామిలీ అనేటువంటి లేకపోవడం అనేటువంటి కాన్సెప్టులతో జోగిని వ్యవస్థలోకి ఎంటర్ అయినటువంటి మహిళ ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తూ తన పిల్లలకి కూడా భవిష్యత్తులో నరకాన్ని అందించేటువంటి స్త్రీగా మారేటువంటి వ్యవస్థ మనకి జోగినిలో మనకు అవపడింది. సో రకరకాల ప్రదేశాలు ఉన్నప్పటికీ మన తెలంగాణ ప్రాంతంలో జోగిని పోలినటువంటి మాతంగి వ్యవస్థ ఉంది. తెలంగాణలో మరియు భారతదేశంలో ఉన్నటువంటి జోగిని వ్యవస్థని మనకి అభయ్ డుబోయిస్ అనేటువంటి శాస్త్రవేత్త హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్ అనేటువంటి పుస్తకంలో కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు.
సో ఇతని ఆవేశం ప్రకారం మనకి 3వ శతాబ్దంలోనే జోగిమర అనేటువంటి శాసనంలో జోగిని వ్యవస్థ గురించి ఉందని చెప్పేసి వీరు అభిప్రాయపడడం జరిగింది. అలాగే మన దగ్గర కొన్ని కొన్ని దళిత కులాలకు సంబంధించి మాతంగి వ్యవస్థ అనేటువంటి ఆచారం ముఖ్యంగా మాదిగ కమ్యూనిటీలో మనకు కౌపడుతుంది. వీళ్ళు ఊర పండుగని 7 లేదా 9 రోజుల పాటు నిర్వహిస్తారు. మాతంగీలు నిర్వహించేటువంటి ఊర పండుగలో ముఖ్యమైనటువంటి వాయిద్యాలు జమిడికల్. కానీ ఇక్కడ మాతంగి వ్యవస్థలో మాతమ్మను పూజిస్తారు. ఇక్కడ పోతురాజు అనేవాడు ఉండడు. కేవలం ఆ పెద్ద మాదిగ అనేటువంటి వ్యక్తి మాత్రమే ఆ మాతమ్మకి మాతంగిగా మారినటువంటి అమ్మాయికి తాళి కట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఊరుమ్మడి బతుకు, అలాగే ఈ ఉంపుడు కత్తేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. కాబట్టి జోగిని వ్యవస్థతో పోలిస్తే మాతంగి వ్యవస్థ కొద్ది వరకు మనం అంటే మెరుగైందిగా చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ నీచమైనటువంటి సంస్కృతిని ఎండగడుతూ వీటి మీద పరిశోధనలు చేస్తూ చాలామంది శాస్త్రవేత్తలు కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. నాగేందర్ అనేటువంటి శాస్త్రవేత్త డివైన్ ప్రాస్టిట్యూషన్ అనేటువంటి బుక్ని, అలాగే జోగిని ఇన్ తెలంగాణ అనేటువంటి పుస్తకంలో శ్రీ చక్రప్రాణి అనేటువంటి వారు జోగిని ఇన్ తెలంగాణ అనేటువంటి పుస్తకంలో భారతదేశంలో జోగిని వ్యవస్థ యొక్క పూర్వపరాలను కళ్ళకు కట్టినట్టుగా వివరించడం జరిగింది. అలాగే దేవదాసి ఇన్ యానిసెంట్ ఇండియా, పురాతన భారతదేశంలో దేవదాసి వ్యవస్థ అనేటువంటి పుస్తకాన్ని ప్రసాద్ గారు రచించారు. స్కేర్డ్ ప్రాస్టిట్యూషన్ అంటే పవిత్రమైనటువంటి ప్రాస్టిట్యూషన్ అనేటువంటి బుక్లో, స్కేర్డ్ ప్రాస్టిట్యూషన్ అనేటువంటి బుక్లో పెంజర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ 2 మతపరమైనటువంటి వ్యభిచారాల గురించి వివరించడం జరిగింది. శాంతి ప్రబోధ అనేటువంటి తెలంగాణ సామాజిక కార్యకర్త జోగిని అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. అలాగే హేమలత లవణము, ఆమెని జోగిని వ్యవస్థ నిర్మూలనకు తల్లిగా పిలుస్తాము. ఆ హేమలత లవణం గారు చాలా కాలం పాటు జోగిని వ్యవస్థ మీద పోరాడినారు. తన భర్త గోపరాజు లవణం మరియు హేమలత లవణం గారు వీరు వారి యొక్క అనుభవాలను రంగరించి రాసినటువంటి పుస్తకము మృత్యోమ అమృతంగమయ. ఆ బుక్కు సంబంధించి అంటే జోగిని వ్యవస్థకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మృత్యోమ అమృతంగమయ అనే పుస్తకంలో హేమలత లవణం గారు రాశారు. అలాగే జోగిని వ్యవస్థ అనేటువంటి పుస్తకాన్ని వకులాభరణం లలిత గారు రాశారు. ఎల్లమ్మ కథ అనేటువంటి పుస్తకాన్ని లక్ష్మీకాంత్ మోహన్ గారు, జగడం అనేటువంటి పుస్తకాన్ని బోయ జంగయ్య గారు రాశారు. అలాగే కల్పనా కన్నాభిరన్ అనేటువంటి సామాజిక కార్యకర్త గారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ నుంచి టెంపుల్ ఉమెన్ ఇన్ సౌత్ ఇండియా అనేటువంటి అంశంపై పిహెచ్డి చేసి ఈ జోగిని దేవదాసి వ్యవస్థ మీద చాలా పరిశోధనలు చేయడం జరిగింది. చుక్క సత్తయ్య గారు తన ఒగ్గు కథల ద్వారా జోగిని వ్యవస్థ నిర్మూలన కోసము తన వంతు పాటు పడినారు. సో ఇలా ఈ ఇంతలా వేలూనికి పోయినటువంటి జోగిని వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వం చేసేటువంటి ఎఫర్ట్స్తో పాటుగా సైమల్టేనియస్గా స్వచ్ఛంద సంస్థలు మరియు వాటిని స్థాపించినటువంటి సామాజిక కార్యకర్తల కృషి చాలా మరవలేనిది. రాజ్యాంగంలో 23వ అధికరణం కింద హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగంగా కూడా జోగిని వ్యవస్థను చూపెట్టడం జరిగింది. దానికి అనుకూలంగా ఎస్ఐటిఏ చట్టాన్ని, ఐటీపీఏ చట్టాన్ని, ఎస్ఐటిఏ 1956 చట్టాన్ని, ఐటీపీఏ చట్టం 1986 తీసుకొని వచ్చి జోగిని మరియు దేవదాసి వ్యవస్థల్ని అంటే కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఈ జోగినిగా సేవలు అందించి శరీరాన్ని మొత్తం ఊరికి అర్పించి రోగాల కుప్పలా తయారైనటువంటి జోగినీల యొక్క రిహాబిలిటేషన్ కోసము, జోగినీలు మళ్ళీ రాకుండా చూడడం కోసము, జోగినీలకు జన్మించినటువంటి పిల్లలకి ఫాదర్ లేడు, కుటుంబం లేదు కాబట్టి వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పించడం కోసము, ఇంకొత్తగా ఎవరు కూడా కొత్తగా జోగిని వ్యవస్థ పాటించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలోనూ ఈ స్వచ్ఛంద సంస్థలు బాగా కృషి చేసినవి. అందులో ముఖ్యంగా మనకి 1987వ సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ అనేటువంటి సంస్థని ఢిల్లీ కేంద్రంగా కుముద్బెన్ జోషి గారు ప్రారంభించారు. వారు రాజ్భవన్లోనే జోగినీలకు వివాహం జరిపించేటువంటి వారు. అలాగే వీరు NISA కింద ఆశ్రమ స్కూల్స్ స్థాపించి జోగినీల పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించారు. అలాగే జోగిని వ్యవస్థ నిర్మూలనకు తల్లిగా భావింపబడేటువంటి హేమలత లవణం, గోపరాజు లవణం ఇద్దరు కలిసి 1983వ సంవత్సరంలో సంస్కార్ అనేటువంటి సంస్థను స్థాపించి నిజామాబాద్ కలెక్టర్ ఆశామూర్తి సహకారంతో, అలాగే 1987లో మార్ని అనేటువంటి స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిజామాబాద్లోని వర్ని అనేటువంటి ప్రాంతంలో చెల్లి నిలయం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఆ చెల్లి నిలయం ద్వారా జోగినీలకు రిహాబిలిటేషన్ని, ఒక నిలువ నీడనిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినారు. అలాగే వృద్ధుల రంగంలో అత్యధికంగా అంతర్జాతీయంగా కృషి చేస్తున్నటువంటి హెల్ప్ ఏజ్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ భారతదేశంలో
హెల్ప్ ఏజ్ ఇండియా అనేటువంటి సంస్థను ప్రారంభించింది. ఈ హెల్ప్ ఏజ్ ఇండియా అనేటువంటి ఎన్జిఓ వారు 1988వ సంవత్సరం నుంచి జోగినిగా తమ జీవితాన్ని గడిపి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినటువంటి వృద్ధుల కోసమై చాలా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా అడాప్ట్ ఏ గ్రానీ అంటే జోగినిగా మారి జోగినిగా సేవలు అందించి ఇప్పుడు నిలువ నీడ లేకుండా ఉన్నటువంటి వృద్ధ జోగిని ఆదుకోవడం కోసము అడాప్ట్ ఏ గ్రానీ అనేటువంటి పథకాన్ని హెల్ప్ ఏజ్ ఇండియా వారు 1988వ సంవత్సరం నుంచి తెలంగాణలో అమలుపరుస్తూ ఉన్నారు. అలాగే ఆక్స్ఫామ్ అనేటువంటి ఇంటర్నేషనల్ ఎన్జిఓ వారు 1999 నుంచి కొత్త జోగిని వద్దు అనేటువంటి నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా జోగిని వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేసినారు. ఇంకా వీటితో పాటుగా ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యతిరేక పోరాట సమితి. ఈ వ్యవస్థ దీని గురించి ఎందుకు ఇంత చెప్పుకున్నామంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో అది దక్షిణ భారతదేశంలో అది కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జోగిని వ్యవస్థని ప్రపంచం దృష్టికి తీసుకుపోయినటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యతిరేక పోరాట సమితి. ఈ ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యతిరేక పోరాట సమితిని గ్రేస్ నిర్మల గారు స్థాపించారు. ఆమెకు అండదండగా హాజమ్మ అనేటువంటి మహిళ తన యొక్క పూర్తి సహాయ సహకారాలను అందించింది. వీరేంటంటే డర్బన్లో ఒక స్త్రీలపై జరుగుతున్నటువంటి సదస్సులో ఈ యొక్క గ్రేస్ నిర్మల గారు ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళి చాలా స్వచ్ఛంద సంస్థల నుంచి ఫండ్ మొబిలైజ్ చేసి ఇక్కడ జోగినిల యొక్క బాగోగుల కోసం పనిచేసింది. అలాగే ఈ సంస్థ తరపున మహబూబ్ నగర్లో ఆశ్రయ అనేటువంటి సంస్థని స్థాపించడం జరిగింది. అలాగే డ్యూటీస్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ 1990 నుంచి, రైస్ మరియు శ్రీ సంఘటన శక్తి అనేటువంటి సంస్థ 1984 నుంచి తిరుపతి కేంద్రంగా జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం సేవలు అందించడం జరిగింది. ఇటీవల కాలంలో జీవో నంబర్ 139 ద్వారా మన రాష్ట్రంలో జీవో నంబర్ 139 ద్వారా జోగినీల పిల్లలకు తండ్రి పేరు లేనప్పటికీ తల్లి పేరు ద్వారానే స్కూళ్ళలో అడ్మిషన్స్, అలాగే వాళ్ళకి యొక్క ఐడెంటిటీ కార్డ్స్ జారీ చేయడము, వాళ్ళ యొక్క ఐడెంటిటీని తల్లి పేరు మీద అందించడం అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జోగిని నిర్మూలన చట్టాన్ని 1988వ సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది. సో ఇందులో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్లు ఏంటంటే ఆర్టికల్ 23 బాగా గుర్తుపెట్టుకోండి, తల్లి జోగిని వ్యవస్థకు నిర్మూలన హేమలత లవణం గుర్తుపెట్టుకోండి, సంస్కార్ సంస్థను గుర్తుపెట్టుకోండి, చెల్లి నిలయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది ద్రవిడ వ్యవస్థ, ద్రవిడ నాగరికత, ఆర్య నాగరికత గుర్తుపెట్టుకోండి, ఇది దళిత బాలిక బలవుతుంది గుర్తుపెట్టుకోండి, సమర్పణ అంటే ఏంటి, జోగు పట్టం అంటే ఏంటి, గావు పట్టం అంటే ఏంటి, మైల పట్టం అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, ఊర పండుగ ఏంటి, అలాగే జోగిని వ్యవస్థకి సింబాలిక్గా ఉన్నటువంటి ఈ లింగంపల్లి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది, నారాయణపేట మండలం, మహబూబ్ నగర్ జిల్లా. అలాగే సిడి బాగా ప్రాక్టీస్గా ఉన్నటువంటి జాతర ఈ నారాయణపేట లింగంపల్లి జాతరతో పాటు దోమ జాతర రంగారెడ్డి జిల్లా. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మాతంగి వ్యవస్థకి జోగిని వ్యవస్థకి తేడా గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా చెప్పినటువంటి ఆథర్స్ అండ్ బుక్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని గుర్తుపెట్టుకోండి. సులభంగా ఇవి అంటే ఈ రకంగా అధ్యయనం చేసినట్టయితే జోగిని వ్యవస్థ నుంచి ఖచ్చితంగా మీరు మార్క్స్ పొందగలుగుతారు. రెండోది ఏంటంటే హైదరాబాద్ సంస్థానంలో పరిస్థితులు, సామాజిక పరిస్థితులని మనకి తెలంగాణ హిస్టరీలో కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా జోగిని వ్యవస్థ వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు దీని తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ దేవదాసి వ్యవస్థ. దేవదాసి వ్యవస్థ కంప్లీట్ అయిన తర్వాత జోగిని వ్యవస్థని దేవదాసి వ్యవస్థని పక్కన పెట్టి కంపేర్ చేయండి. రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఈజీగా 2 గుర్తుంటాయి కాబట్టి 2 మార్కులు లేదా 3 మార్కులు హిస్టరీలో కలుపుకొని సోషల్ స్ట్రక్చర్లో కలుపుకొని సులభంగా 3 మార్కులు ఈజీగా గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ముందుకు వెళ్ళాలని తెలపడం జరుగుతున్నది. మనం చివరి క్లాస్లో మనం జోగిని వ్యవస్థ గురించి అర్థం చేసుకున్నాము. దాదాపు జోగిని వ్యవస్థను పోలినటువంటి వ్యవస్థ దేవదాసి వ్యవస్థ. సో ఒక దేవదాసి వ్యవస్థను ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత జోగిని వ్యవస్థని దేవదాసి వ్యవస్థ రెండింటిని కంపారిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఈజీగా ఈ రెండింటికి సంబంధించిన అంశాలు అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. దేవదాసి వ్యవస్థ నుంచి ముఖ్యంగా ప్రశ్నలు దేవదాసి మీద వేసినటువంటి దేవదాసి వ్యవస్థ మీద వేసినటువంటి ఏకసభ్య కమిషన్ ఏంటి, హిందూ సాంప్రదాయంలో దేవదాసిని పోలినట్టుగా ముస్లింలలో ఇస్లాం సాంప్రదాయంలో దర్గాలకు స్త్రీలను అంకితం ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని ఏమంటారు, సాదిరి నృత్యం జోగినికి సంబంధించిందా దేవదాసి వ్యవస్థకు సంబంధించిందా, సాదిరి నృత్యంని రుక్మిణీదేవి అరుండేల్ గారు ఏ నృత్యంగా మార్చారు,
సో ఇలాంటి ప్రశ్నల మీద ఇలాంటి కంటెంట్ మీద ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ జోగిని నిషేధ చట్టం 1988 గురించి కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ జోగిని దేవదాసి వ్యవస్థ అంటే ఏంటి, దేవదాసి వ్యవస్థ పుట్టుక గల కారణాలేంటి, దేవదాసి వ్యవస్థ యాన్సెంట్ సొసైటీలో ఎలా ఉండే, మిడ్వల్ సొసైటీలో ఎలా ఉండేది, ఇప్పుడు మోడర్న్ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఎలా మారిపోయింది, ప్రస్తుతం దేవదాసి వ్యవస్థ ఎలా ఉంది, దేవదాసి వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి, అలాగే దేవదాసి వ్యవస్థలో ఆచరించే ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఏమున్నాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అధ్యయనం చేసినట్టయితే సులువుగా ఎంత డెప్త్గా క్వశ్చన్ ఇచ్చినప్పటికీ మనం సమాధానం పెట్టచ్చు. ముఖ్యంగా మనం జోగిని వ్యవస్థలో చూసినాం. జోగిని వ్యవస్థలో గ్రామ దేవతలు సప్తమాతృకల్లో ఒకరైనటువంటి ఎల్లమ్మ దేవతకి దళిత బాలికనిచ్చి వివాహం చేసేటువంటి వ్యవస్థని మనం జోగిని వ్యవస్థ అన్నాము. ఇక్కడ అంటే జోగిని వ్యవస్థలో గ్రామ దేవత శ్రీదేవతకి దళిత బాలికనిచ్చి వివాహం చేయడము పోతురాజు ద్వారా. కానీ ఇక్కడ ఏంటంటే దేవదాసి వ్యవస్థలో కూడా స్త్రీని దేవాలయానికి అంకితం ఇవ్వడము, ఆ దేవాలయానికి అంకితం ఇవ్వడం కూడా రెండు రకాలుగా, ఒకటి శైవ దేవాలయాలకు అంకితం ఇవ్వడము, రెండు వైష్ణవ దేవాలయాలకు అంకితం ఇవ్వడము. అక్కడేమో జోగిని వ్యవస్థలో ఏంటి, స్త్రీని ఎల్లమ్మకు పెళ్లి చేసి గ్రామానికి అంకితం ఇవ్వడము. దేవదాసి వ్యవస్థలో ఒక స్త్రీని దేవాలయానికి అంకితం ఇవ్వడం. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది ఆర్య సంస్కృతికి సంబంధించినటువంటి శైవ లేదా వైష్ణవ దేవాలయాలకు ఒక స్త్రీని తనకు తానుగా అంకితం ఇచ్చుకోవడం, లేదా కుటుంబం ద్వారా అంకితం ఇవ్వడం, లేదా స్త్రీని బలవంతంగా ఎత్తుకొని వచ్చి అంకితం ఇవ్వడం, లేదా ఆ దేవాలయానికి సంబంధించిన కళలు, సంస్కృతిని, దేవాలయాన్ని రక్షించేటువంటి కార్యక్రమాల నిమిత్తము స్త్రీ తనకు తాను దేవాలయానికి అంకితం కావడమే మనం దేవదాసి వ్యవస్థ అని చెప్పుకుంటాం. సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి, గ్రామ సంక్షేమం కోసం, పంటల కోసము, గ్రామంలో వ్యాధులు రాకుండా ఉండడం కోసము, మాతృదేవత ఆరాధనలో భాగంగా గ్రామదేవత అయినట్టు ఎల్లమ్మకు దళిత బాలికనిచ్చి వివాహం చేయడాన్ని జోగిని వ్యవస్థ అంటాం. దేవదాసి వ్యవస్థ అంటే సంగీతము, నాట్యము, కళలు, సంరక్షణ, దేవాలయం యొక్క సంరక్షణ, ఇలాంటి ఉద్దేశాలతోటి సంగీత నాట్యాలతో కూడినటువంటి సేవలతో కూడినటువంటి లక్ష్యాలతోటి ఒక చాతుర్వర్ణాలకు చెందినటువంటి ఎవరైనా ఒక బాలికను లేదా స్త్రీని దేవాలయాలకు అర్పించడాన్ని, ఆర్య సంస్కృతికి చెందిన దేవాలయాలకు అర్పించడాన్ని మనం దేవదాసి వ్యవస్థ అంటాము. దేవదాసి అన్నది సంస్కృత పదము, దేవుని యొక్క దాసి లేదా దేవాలయం యొక్క దాసి అని మనకు అర్థము. జోగిని వ్యవస్థలో ఉన్నట్టుగా ఎల్లమ్మ తరపున ఎల్లమ్మ తోలు చెప్పులనే మంగళసూత్రంగా దళిత బాలిక మెడలో కట్టినప్పుడు ఆ దళిత బాలిక జోగినిగా మారినట్టుగా ఇక్కడ దేవదాసి వ్యవస్థలో పోతురాజు అనేటువంటి వ్యక్తి ఉండడు. చాలా సందర్భాల్లో స్త్రీ తనకు తానుగా దేవాలయానికి అంకితమైపోతుంటుంది. సో దీన్నే మనం దేవదాసి వ్యవస్థ అని చెప్పుకుంటాము. కాకపోతే ఇది దేవదాసి వ్యవస్థ అనేది చాలా పురాతన కాలంలో భారతదేశంలో ఉద్భవించింది. ఒకప్పుడు పూరి జగన్నాథ ఆలయంలో కొందరు వేల మంది దేవదాసీలు ఉండేవారని మనకు తెలుస్తుంది. ఈ రెండింటిలో మధ్య మనకు క్లియర్ డిఫరెన్స్ ఏంటంటే జోగినికి దేవదాసికి అక్కడ పోతురాజు ఉంటాడు, ఇక్కడ పోతురాజు ఉండడు. అక్కడ గ్రామ దేవతలు, ఇక్కడ ఆర్య సంస్కృతి, అది ద్రవిడ సంస్కృతి. అక్కడ జోగినిలో శ్రీదేవత, ఇక్కడ పురుష దేవులు ఉంటారు. అక్కడేమో జోగిని వ్యవస్థ పూర్తిగా మత సంబంధమైన వ్యభిచారంతో కూడుకుని ఉండే. ఇది జోగిని దేవదాసి వ్యవస్థ మాత్రము ఎనిసెంట్ టైంలో చాలా గౌరవంతో కూడి ఉండే. మధ్యయుగాల నుంచి దేవదాసి వ్యవస్థ డిక్లైన్ అవ్వుకుంటూ వచ్చింది. దేవదాసి యొక్క స్థితిగతులు మారుకుంటూ వచ్చి చివరికి భూస్వాములు మరియు రాజుల యొక్క ఉంపుడు గత్తెలుగా మారేటువంటి సంస్కృతి వచ్చింది. పురాతన కాలంలో దేవదాసి అంటే చాలా గొప్ప గౌరవం ఉండేది. రాజనర్తకి అంటే చాలా గొప్ప గౌరవం ఉండేది. రాజుకు ఒక ఆంతరంగిక సభ్యురాల్లాగా, దేశం సంక్షేమం కోసం, రాజ్యం సంక్షేమం కోసం సలహాలు ఇచ్చేటువంటి వారిలాగా 64 కళల్లో ఆరితేరినటువంటి వాళ్ళే దేవదాసులుగా, రాజనర్తకులుగా చలామణి చెందేటువంటి సాంప్రదాయం ఎనిసెంట్ పీరియడ్లో ఉండేది. మధ్యయుగంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలు దోపిడీకి గురైన తర్వాత, దేవాలయాలు ఆర్థికంగా వెనుకబడ్డ తర్వాత, దేవాలయాన్ని అంటిపెట్టుకుని బతికి ఉండేటువంటి దేవదాసి ఆర్థికపరమైన సహాయ సహకారాల కోసము ధనవంతులనే మరియు భూస్వాములనే పై ఆధారపడడం వల్ల ఈ యొక్క దేవాలయాల్లో నాట్యం చేసి, దేవాలయాల సంగీతం మరియు నాట్యము, దేవాలయంలో కళలు ప్రదర్శించేటువంటి ఈ యొక్క దేవదాసి కాస్త దిగజారి భూస్వాముల యొక్క ఉంపుడు గత్తెగా మారినటువంటి పరిస్థితి మనకు మధ్యయుగం నుంచి మనకు గోచరిస్తూ ఉంది. సో ఇలా చూసుకున్నట్టయితే పూర్వం ఒక గౌరవమైనటువంటి వృత్తితో ఉన్నటువంటి దేవదాసి వ్యవస్థ, పూర్వం దేవాలయంలో సముచిత స్థానాన్ని కలిగి ఉన్నటువంటి దేవదాసీలు
మధ్యయుగం నుంచి మతపరమైన కారణాలు, భూస్వామ్య వ్యవస్థ, ఆర్థికపరమైనటువంటి కారణాల వల్ల భూస్వాముల మీద ఆధారపడడం వల్ల వారి యొక్క నైతిక స్థితి దిగజారి చివరికి వేశ్యలుగా మారినటువంటి ఒక పరిణామం, ఒక డిక్లైనింగ్ ట్రెండ్ మనకి దేవదాసి వ్యవస్థలో పురాతన కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు మనకు అవుపడతాయి. సో ఈ దేవదాసి వ్యవస్థకు కూడా దేశవ్యాప్తంగా మనకి రకరకాల పేర్లున్నాయి. కేరళలో మహరీలని, మహారాష్ట్రలో మురళీలని, అస్సాంలో నట్లు అని, వీరశైవంలో అంటే శైవాలయాలకు ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో శైవాలయాలకు స్త్రీలను అర్పించినప్పుడు బసవీలని, జోగమ్మలని, జోగప్పలని, అదే వేములవాడ రాజరాజేశ్వర స్వామికి అంకితమైనప్పుడు పార్వతీలని, అలాగే జోగు మండలం రోజులు జోగెత్తుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి మనకు అవుపడుతుంది. అక్కడ కోడె మొక్కులు అంటే ఒక కోడెని తీసుకుపోయి దేవుడి దగ్గర కట్టేయడం, కోడె మొక్కు సాంప్రదాయం కూడా మనకు అవుపడుతుంది. ఎలాగైతే జోగిని వ్యవస్థలో ఒక కుటుంబాన్ని బలవంతంగా ఒక కుటుంబానికి, దళిత కుటుంబానికి చెందినటువంటి బాలికను బలవంతంగా జోగినిగా మార్చినట్టుగా గ్రామం బాగు కోసం ఇక్కడ కూడా దేవదాసి వ్యవస్థలో కూడా దేవదాసులను రకరకాల పద్ధతుల్లో దేవదాసులుగా మారుస్తారు. అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, కుటుంబము తన ఇష్టపూర్వకంగా కుటుంబ సభ్యురాల్ని దేవదాసిగా మారిస్తే అలాంటి దేవదాసిని దుత్త దేవదాసి అంటారు. అలాగే ఒక మహిళను బలవంతంగా ఎత్తుకొని వచ్చి దేవదాసిగా మారిస్తే అప్పుడు ఆ దేవదాసిని భృత్య దేవదాసి అని పిలవడం జరుగుతుంది. ఒక మహిళ భక్తితో తనకు తానుగా దేవదాసిగా మారితే భక్త దేవదాసి అని పిలవడం జరుగుతుంది. కేవలం దేవదాసి సంగీతము, నాట్యాలు, కళలకి మాత్రమే అంకితం అయితే ఆమెను గణిక లేదా గోపిక అని పిలవడం జరుగుతుంది. సో ఇలా మనకి రకరకాల దేవదాసి వ్యవస్థలు అవుపడతాయి. ఎగ్జామ్లో అడగొచ్చు, భక్త దేవదాసి, హృత దేవదాసి, భృత్య దేవదాసి, గణిక. పక్కన సంగీతం, నాట్యము, బలవంతంగా ఎత్తుకొని వచ్చి చేయడము, కుటుంబం ఇష్టపూర్వకంగా అర్పించడం, ఈ రెండింటిని మ్యాచ్ చేయమని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేవదాసి అనే వాత్సాయనుడు తన కామసూత్ర గ్రంథంలో గణికలు అని పేర్కొనడం జరిగింది. ఈ దేవదాసి వ్యవస్థను పోలినటువంటి వ్యవస్థ మహారాష్ట్రలో మురళీలో ఉంటుంది, మురళీ వ్యవస్థలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో ఖండోబా దేవాలయంలో ఉండేటువంటి కత్తికిచ్చి ఒక మహర్కి చెందినటువంటి దళిత స్త్రీని వివాహం చేస్తారు. ఆ వ్యవస్థని అక్కడ మనం మురళీ వ్యవస్థ అంటాం. ఇది దాదాపుగా జోగిని మరియు దేవదాసి వ్యవస్థతో పోలి ఉంటుంది. ఈ యొక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి మురళీ వ్యవస్థపై పుల్లర్ అనేటువంటి శాస్త్రవేత్త ది రాంగ్ వుడ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని మనకు రాయడం జరిగింది. అలాగే ఈ దేవదాసి వ్యవస్థ మనకి జోగిని వ్యవస్థ అనేమో ఎక్కువగా దక్షిణ భారతదేశంలో అవుపడితే దేవదాసి వ్యవస్థ మొత్తం భారతదేశం మొత్తం మనకి గోచరిస్తుంది. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర, ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాన్ని దేవదాసి బెల్ట్ అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో వీరశైవం ఎక్కువ ఉండడం వల్ల ఆ వీరశైవ ప్రభావంతో అత్యధికంగా మనకి మహిళలు దేవదాసి వ్యవస్థలోకి చేరినట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే మనకు జోగిని వ్యవస్థలో చూసుకున్నట్టయితే అక్కడ సిగం ఊగడం మాత్రమే ఉంటుంది, పూనకం లాంటివి మాత్రమే ఉంటాయి. కానీ అక్కడ సంగీతం, నాట్యం, కళలు లాంటివి ఏమి ఉండదు, జానపద నృత్యాలు లాంటివి మాత్రమే ఉంటాయి. కానీ జనరల్గా మనం క్వశ్చన్లో ఎగ్జామ్లో ఏం రావచ్చు, దేవదాసీలు చేసేటువంటి నృత్యాన్ని ఏమంటారు, సాదిర్ నృత్యం అంటాం లేదా మేళం అంటాం. ఈ నృత్యం సందర్భంగా దేవదాసీలు కట్టుకునేటువంటి గంటల్ని చెల్ గంటలు అంటాం. సో ఇలా భారతదేశ సమాజంలో ఉన్నటువంటి దేవదాసి ఇంపాక్ట్ ఇస్లాం మీద కూడా పడింది. ఇస్లాంలో స్త్రీలను దర్గాలకు అంకితం ఇచ్చేటువంటి సాంప్రదాయం వచ్చింది. అలా స్త్రీలకు ఏ స్త్రీనైతే దర్గాకి అంకితం ఇచ్చినారో అటువంటి వ్యవస్థని ఇస్లాంలో అచ్యుతీస్ అని పిలవడం జరిగింది. సో ఈ వ్యవస్థ పురాతన కాలం నుంచి ఉంది కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం జోగిని కానీ దేవదాసి వ్యవస్థ కానీ మనుషుల అక్రమ రవాణాతో సమానం, డివైన్ ప్రాస్టిట్యూషన్తో సమానం, మతపరమైనటువంటి వ్యభిచారంతో సమానం. కాబట్టి దీన్ని నిషేధిస్తూ నిబంధన 23 దేవదాసి వ్యవస్థని, జోగిని వ్యవస్థని హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగంగా చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1988వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ జోగిని నిర్మూలన చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ జోగిని నిర్మూలన చట్టం 1988 ప్రకారము సెక్షన్ 3 ప్రకారం జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, పార్వతి వ్యవస్థ మరియు దీన్ని పోలినటువంటి ఇతర మతపరమైనటువంటి వ్యభిచార వ్యవస్థలన్నీ కూడా నిషేధించడం జరిగింది. సింపుల్గా ఏపీ జోగిని చట్టము, ఏపీ జోగిని నిర్మూలన చట్టం 1988లో ఏ సెక్షన్ ప్రకారము జోగిని వ్యవస్థ నేరమయమైంది లేదా ఏ సెక్షన్ ప్రకారం జోగిని వ్యవస్థ నిర్మూలించినారు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ జోగిని నియంత్రణ మరియు నివారణ చట్టం 1988లో
88 చట్టంలో సెక్షన్ 3 ప్రకారము జోగిని వ్యవస్థ నిషేధించడం జరిగింది. ఎవరైనా జోగిని వ్యవస్థకు సంబంధించి, జోగిని దేవదాసి వ్యవస్థకు సంబంధించి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పాల్గొన్న, ఇండైరెక్ట్గా ప్రేరేపించిన, భయపెట్టి జోగినిగా మార్చిన, దేవదాసిగా మార్చిన, లేదా దేవదాసిలు జోగినీలు జరిపేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములైన వారికి 2 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 2000 నుంచి 3000 వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ జోగిని నిర్మూలన నియంత్రణ చట్టాన్ని అమలుపరిచేటువంటి బాధ్యత జిల్లా స్థాయిలో కలెక్టర్ది, అలాగే మండల్ స్థాయిలో ఎంఆర్ఓ గారు దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. మొత్తం మీద భారతదేశంలో చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఉమ్మడి బొంబాయి రాష్ట్రము దేవదాసి నియంత్రణ చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ తర్వాత సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 ద్వారా మరియు సవరించినటువంటి ఐటీపీఏ చట్టం 1986 ద్వారా అనైతిక కార్యక్రమాలతో పాటుగా జోగిని దేవదాసి వ్యవస్థలు కూడా దేశవ్యాప్తంగా మనం నిషేధించడం జరిగింది. సో ఈ 3 అంటే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 23, ఆంధ్రప్రదేశ్ జోగిని నివారణ నియంత్రణ చట్టం 1988, ఎస్ఐటిఏ చట్టం 1956, ఐటీపీఏ చట్టం 1986, ఈ 4 ఏర్పాట్లతో పాటుగా దేశవ్యాప్తంగా తరతరాల నుండి చాలామంది సంఘ సంక్షేమ కార్యకర్తలు, ఎన్జిఓలు, రచయితలు, సంఘ సంస్కర్తలు దేవదాసి వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నారు. వారి కృషి ఫలితంగా దేవదాసి వ్యవస్థ అంతరించే స్థాయికి చేరుకుంది. అందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముత్తు లక్ష్మారెడ్డి గారు. ముత్తు లక్ష్మారెడ్డి గారు గాంధీ గారికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వారు. వీరు పద్మభూషణ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ముత్తు లక్ష్మారెడ్డి గారి యొక్క కృషి వల్లనే భారతదేశంలో ఎస్ఐటిఏ 1956 చట్టం వచ్చింది. సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్. ఎస్ఐటిఏ చట్టం అంటే మనుషుల అక్రమ రవాణాని, అనైతిక ప్రవర్తనని, వ్యభిచారాన్ని వ్యాపారంగా నిర్వహించడము, జోగిని, దేవదాసి ఈ వ్యవస్థలన్నిటికీ అన్ని రకాల అనైతిక కార్యక్రమాలను నివారించేందుకు 1956లో తీసుకొచ్చినటువంటి చట్టము సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్. దీని వెనకాల కృషి చేసింది, ఈ చట్టం రావడానికి బాగా కృషి చేసిన వారు ముత్తు లక్ష్మారెడ్డి గారు. సో అలాగే వీరు 1947 జోగిని నిర్మూలన చట్టము, దేవదాసి నిర్మూలన చట్టం అని భారతదేశ వ్యాప్తంగా అప్లై అయ్యేటట్టుగా 1947 సంవత్సరంలో దేవదాసి మరియు జోగిని నిర్మూలన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని వెనకాల కూడా ముత్తు లక్ష్మారెడ్డి గారి కృషి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రఘునాథరావు కమిషన్ని, ఏకసభ్య కమిషన్ని రూపొందించడం జరిగింది. ఈ కమిషన్ యొక్క సర్వే ప్రకారము మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కరీంనగర్లో జోగిని బారిన పడ్డటువంటి మహిళలు కరీంనగర్లో అత్యధికంగా ఉన్నారు. అలాగే ఈ జోగిని పేర్లను అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పిలుస్తున్నారని చెప్పేసి వీరి సర్వే ద్వారా గ్రహించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో కంచంబాయి అని, విజయనగరం జిల్లాలో తాయారమ్మ అని పిలవడం జరిగింది. మనం మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 80,000 మంది జోగినీలు ఉన్నట్టుగా ఈ కమిషన్ లెక్కలు తేల్చడం జరిగింది. కానీ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వారి లెక్కల ప్రకారము 2006వ సంవత్సరం నాటికే దేశవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది జోగినీలు ఈ వ్యవస్థలో కునారిల్లినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఈ కమిషన్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారము కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా జోగినీలు ఉన్నారు. వారి తర్వాత మనకి నిజామాబాద్ జిల్లాలో 2వ స్థానంలో అత్యధికంగా జోగినీలు ఉన్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో ఈ వ్యవస్థ అసలు లేదనేటువంటి అభిప్రాయాన్ని ఈ కమిషన్ అభిప్రాయపడింది. సో మీకు తెలిసే ఉంటుంది, రఘుపతి వెంకటరత్నం నాయుడు గొప్ప సంఘ సంస్కర్త. వీరు ఎక్కువగా స్త్రీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద పోరాటం చేశారు. అందులో ముఖ్యంగా ఈ వ్యభిచారానికి నెట్టివేయబడ్డటువంటి స్త్రీల గురించి, అలాగే దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థలో కునారిల్లుతున్నటువంటి స్త్రీల గురించి అత్యధికంగా కృషి చేసిన వారిలో మొట్టమొదటి వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. వీరు సోషల్ ప్యూరిటీ ఉద్యమం, సాంఘిక స్వచ్ఛతా ఉద్యమం ద్వారాను, ఫెలో వర్కర్ అనేటువంటి పత్రిక ద్వారా దేవదాసీలు, జోగినీల యొక్క వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి, వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి కృషి చేయడం జరిగింది. అలాగే భాగ్యరెడ్డి వర్మ కృషి వల్ల మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎన్నో అభ్యుదయ కార్యక్రమాలు జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది. యామిని పూర్ణ తిలకం అనేటువంటి ఒక స్త్రీ విశ్వజనని అనేటువంటి పత్రిక ద్వారా జోగినీల యొక్క స్థితిగతులను ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. అలాగే రుక్మిణీదేవి అరుండేల్ గారు, ఈమె కాళిదాస్ సమ్మాన్ అవార్డును కూడా గెలుపొందడం జరిగింది. వీరి యొక్క కృషి వల్ల దేవదాసీలు చేసేటువంటి నాట్యమైన సాదిర్ నృత్యము గౌరవప్రదమైనటువంటి నృత్యంగా, భరతనాట్యంగా మార్చారు. ఇంతకుముందు సాదిర్ నృత్యం అంటే దానికి ఒక గౌరవం ఉండేది కాదు. అది కేవలం భూస్వాముల ఇండ్లలో, రాజుల దర్బార్లో చేసేటువంటి ప్రైవేట్ నృత్యంగా ఉండేది. దాన్ని మార్చి ఒక కళగా
ప్రజలందరికీ సంబంధించినటువంటి కళగా భరతనాట్యంగా మార్చినటువంటి ఘనత రుక్మిణీదేవి అరెండేల్ గారికి చెందుతుంది. అలాగే అరిగే రామస్వామి గారు తన యొక్క ఆది హిందూ జాతీయ ఉన్నత సభ ద్వారా ఈ జోగిని దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు పాల్పడడం జరిగింది. దేవదాసి నిర్మూలన పథకాన్ని 2006వ సంవత్సరం నుంచి లీగల్ సర్వీస్ అథారిటీ వారు అమలుపరచడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉజ్వల మరియు స్వదార్ పథకాలు, స్వదార్ హోమ్స్ మరియు ఉజ్వల పథకాలు, ఈ రెండు కూడా జోగిని వ్యవస్థకు బలైనటువంటి జోగిని మరియు దేవదాసి వ్యవస్థలో ఈ రెండు రకాల వ్యవస్థలో బలైనటువంటి స్త్రీలకు ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి పథకాలు. ముఖ్యంగా స్వదార్ పథకం 2001 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో డేంజరస్ కండిషన్లో ఉన్నటువంటి స్త్రీలను రక్షించడం, వాళ్ళ ప్రాథమిక అవసరాలు తీర్చడం, వారికి ఒక షెల్టర్ను ప్రొవైడ్ చేయడం. దాని ద్వారా ఆ స్వదార్ హోమ్స్లో వాళ్ళు కొన్ని రోజులు నివాసం ఉండి ఒక రిహాబిలిటేషన్ పొంది ఒక వొకేషనల్ ట్రైనింగ్ పొంది సమాజంతో ఇంటిగ్రేట్ అవుతారు. అలాగే ఉజ్వల పథకం ముఖ్యంగా ట్రాఫికింగ్ గురైనటువంటి వారికి సంబంధించింది. సో ఇక్కడ జోగిని వ్యవస్థ, దేవదాస్ వ్యవస్థ కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రాఫికింగే కాబట్టి ఈ ఉజ్వల మరియు స్వదార్ స్కీములు కూడా జోగినిల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నాయని మనం భావించవచ్చు. సో ఇక్కడ మనకి ముఖ్యంగా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. ఎలా అంటే జోగిని ఈ క్రింది 4 వాక్యాల్లో జోగిని మరియు దేవదాసి వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. దేవదాసి వ్యవస్థ పురుష దేవుళ్లకు స్త్రీలను అంకితం ఇచ్చేటువంటి వ్యవస్థ. జోగిని వ్యవస్థ స్త్రీ దేవతలకు గ్రామ దేవతలకి అంకితం ఇచ్చేటువంటి వ్యవస్థ. జోగిని సంప్రదాయంలో మాతృదేవతారాధన గోచరిస్తుంది. దేవదాసి సాంప్రదాయంలో పితృదేవతారాధన గోచరిస్తుంది. సో ఇవి 4 కూడా కరెక్టే. ఎందుకంటే దేవదాసి వ్యవస్థలో పురుష దేవుళ్ళు కాబట్టి పితృదేవతారాధన, దేవదాసి జోగిని వ్యవస్థలో ఏంటి మనకు స్త్రీ దేవుళ్ళు కాబట్టి స్త్రీ దేవతారాధన. జోగిని వ్యవస్థ అనేది గ్రామ దేవుళ్ళు మనకు కనబడుతుంది. అలాగే ఎల్లమ్మ అనేటువంటి సిస్టమ్ కనబడుతుంది కాబట్టి అది ద్రవిడ సంస్కృతి, గ్రామీణ దేవుళ్ళు అవపడతారు. అలాగే దేవదాసి వ్యవస్థ అనేది మనకు శైవం వైష్ణవం నుంచి వచ్చింది, ఆర్య సంస్కృతి కనబడుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రూమ్లో ప్రశ్నలు రావచ్చు. లేకపోతే ముత్తు లక్ష్మారెడ్డి ఈ క్రింది వాళ్ళలో దేవదాసి వ్యవస్థ నిర్మూలనలో ముత్తు లక్ష్మారెడ్డి గారు చేసినటువంటి కృషిని గుర్తించండి. సో ఎవరి కృషి వల్ల సాదిరి నృత్యం కల భరతనాట్యంగా మారింది? సాదిరి అనున్నది దేవదాసిలు చేసే నృత్యము, జోగినీలు చేసేటువంటి నృత్యము, లేదా దేవదాసి జోగినిని ఒక స్త్రీని దేవదాసిగా మారేటువంటి కార్యక్రమము. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సులువుగా ఆన్సర్ పెట్టుకోవచ్చు. ముందుగా క్లియర్గా దేవదాసికి జోగినికి క్లియర్ డిఫరెన్స్ ఒకటి మీద ఒక ఐడియా తెచ్చుకోండి. జోగిని వ్యవస్థ అనగానే ద్రవిడ సంస్కృతి, మాతృదేవతారాధన, దళిత బాలికను అర్పించడము, పోతురాజు సప్తమాతృకలకు మరియు బాలికకు మధ్యలో పోతురాజు ఉండి పోతురాజు చేత ఎల్లమ్మ దేవతతో వివాహం జరిపించడము, ఈ విషయాలు గుర్తుకు రావాలి. అలాగే జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ అనగానే ఆర్య సంస్కృతి, పురుష దేవుళ్ళు, శైవము, వైష్ణవము, దేవదాసి బెల్ట్ అంటే ఏంటి, అచ్యుతీస్ అంటే ఏంటి, పితృదేవత ఆరాధన. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా ఈ విభాగం నుంచి సులభంగా సమాధానం గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.